మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం సమస్యల నుండి తాదాప్యత చెందకుండా ఉంటే అప్పుడు మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. సో మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? తాదాప్యత చెందకుండా ఉండాలి. ఇదే విషయాన్ని జార్జ్ గుర్జీఫ్ ఏమని అంటారు? మీరు ఒక సాక్షి అని. అంటే మనం వేరే వాళ్ళని ఎలా సాక్షిలాగా చూస్తూ ఉంటామో మనల్ని మనం కూడా అలా సాక్షిలా చూస్తూ ఉండమంటారు జార్జ్ గుర్జీఫ్. ఇదే విషయాన్ని బుద్ధుడు ఏమని చెప్తారు? స్మృతిలో ఉండండి అంటారు. జాగృతిలో ఉండండి, చైతన్యంతో ఉండండి, మేల్కొని ఉండండి అంటారు బుద్ధుడు. ఒక మబ్బు గతంలో నుంచి పోతూ ఉంటుంది. మనం దాన్ని అలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. కానీ అది మీనింగ్‌లెస్. ఎందుకు? అది గతం కాబట్టి. దానికి కొంత గతం ఉంది. అది అలా ఆ జ్ఞాపకం అనేది ఆకాశంలో నుంచి ఊడిపడలేదు కదా! అది మన జ్ఞాపకాల్లో ఉన్న కొన్ని సన్నివేశాల వరసలో నుంచి కొన్నిటిని మన మనసు అలా పిక్ చేసుకుంది. కానీ అవి ఇప్పుడు అసంగతమైనవే కదా! ఎందుకు అంటే ప్రస్తుతంలో సంబంధం లేనివి కాబట్టి. ఈ క్షణానికి సంబంధం లేనివి కాబట్టి. సో దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పటికిప్పుడు ఈ క్షణంలోనే మనం దాని నుంచి విడిపడిపోవచ్చు కదా! మనం దాని నుంచి యువతలకు తెగ్గొట్టుకొని బయటికొచ్చేయొచ్చు కదా! సో ఆ వారధి ఇప్పటికిప్పుడే విరిగిపోతుంది కదా! మనం అలా బయటికి వస్తే. సో ఆ వంతెన ఇప్పుడులో మాత్రమే విరగగలదు. ఈ క్షణంలో జాగృతిలో మనం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అసలు గతంలోకి వెళ్ళడం మూలాన ఎటువంటి సహాయము జరగదు. 30 ఏళ్ల క్రితం కోపం వచ్చిందనుకోండి, ఆ రోజున 30 ఏళ్ల క్రితం ఆ కోపంతో ఒక్కటిగా అయ్యాము. ఇప్పుడు ఆ గతం నుంచి మనం తాదాప్యత పొందకుండా ఉండలేకపోతున్నామనుకోండి, ఇంకా ఆ క్షణాలతోనే, ఆ క్షణంలో ఆ కోపంతోనే తాదాప్యత చెందుతూ ఉండవచ్చు. కానీ గతం అక్కడ ఇంక లేనే లేదు కదా! కానీ మనం ఈ క్షణం తాదాప్యత పొందకుండా కూడా ఉండగలం కదా! మన జాగృతితో, ఎరుకతో, అవేర్‌నెస్‌తో. సో అప్పుడు గతంలోని మొత్తం కోపం వచ్చిన సంఘటనల వరుసలు ఏవి కూడా మనలో భాగంగా ఉండవు. ఎప్పుడుండవు? మనలో భాగంగా గతం తాలూకా ఆహ్, సమస్యలు గానీ, గతం తాలూకా జ్ఞాపకాలు కానీ మనలో భాగంగా ఎప్పుడు ఉండకుండా పోతాయి? మనం వాటితో తాదాప్యత చెందకుండా ఉన్నప్పుడు, వాటితో ఒక్కటిగా అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం అవేర్‌గా ఉండాలి. మనల్ని మనం సాక్షిగా చూస్తూ ఉండాలి. చైతన్యంతో ఉండాలి. జాగృతిలో ఉండాలి కదా! మనం వెనక్కి వెళ్ళి మన తల్లిదండ్రులని, మన సొసైటీ, మనం పెరిగిన సొసైటీ, మతాచార్యులు వీళ్ళు చేసినవన్నిటిని తిరిగి తోడలేం కదా! ఎన్ని విషయాలుంటాయి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవి. వాటన్నిటిని తోడుతూ ఉండలేం కదా! అదంతా అమూల్యమైన ప్రస్తుత ఈ క్షణాన్ని వేస్ట్ చేయడమే అవుతుంది కదా! సో, ముందే మనం చాలా టైం గానీ, సంవత్సరాలు కానీ, మంత్స్ గానీ, అవర్స్ గానీ వేస్ట్ చేసుకున్నాము. ఆ గతంలో ఆ కోపంతో తాదాప్యత చెంది మన అమూల్యమైన టైంని అప్పుడు వేస్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ వర్తమాన క్షణాల్ని కూడా ఆ గతం తాలూకా జ్ఞాపకాలతో తాదాప్యం చెంది నాశనం చేసుకుంటున్నాం. సో, ఓ పాము తన కుబుసాన్ని ఎంత నీట్‌గా వదిలేస్తుందో, మనం కూడా ఈ గతం అనే దానిలో నుంచి చక్కగా బయటపడగలము. గతం అనేది దానికి కొన్ని నిబంధనలున్నాయి. కానీ అవి శరీరంలో కానీ, మెదడులో కానీ ఉంటాయి. కానీ మన చైతన్యంలో, కాన్షియస్‌నెస్‌లో ఉండవు. ఎందుకు అంటే చైతన్యం ఒక నిబంధనల చట్రంలో ఇమడలేదు. చైతన్యం స్వేచ్ఛగా ఉంటుంది. స్వాతంత్రం దాని యొక్క అంతరాంతరమైన లక్షణం. స్వేచ్ఛ చైతన్యం యొక్క స్వరూపం.
మీరే చూడండి, చాలా సంవత్సరాల అనగద్రొక్కడం, చాలా సంవత్సరాల ఓ రకమైన విద్యాభ్యాసం ఈ క్షణంలో మీరు దాన్ని చూస్తూ ఉంటే, ఈ చైతన్యం ఏమాత్రం దానితో తాదాప్యత చెందలేదు కదా! అలా కాకపోతే ఎవరు ఇదంతా తెలుసుకుంటున్నారు? ఒకవేళ మీరే వాస్తవంగా అణచబడి ఉంటే, అప్పుడు ఎవరు జాగృతిలో ఉన్నవారు? అప్పుడిక జాగృతిగా ఉండే అవకాశమే లేదు కదా! అంటే అర్థమైందా మీకు? మనం ఆహ్, వాస్తవంగా అణచబడి ఉన్నామనుకోండి మన చిన్నతనంలోనో ఏమో, ఆ క్షణాలలోకి మనం తాదాత్మ్యత చెంది ఉంటే, ఇక అక్కడ జాగృతి అనే దానికి అవకాశం ఉందా? లేదు కదా! మరి జాగృతిలో ఉన్నారు అంటే ఎవరుంటారు? ఆ క్షణాలతో, ఆ అణచబడిన వాస్తవంతో, జరిగిపోయిన ఆ విషయంతో తాదాప్యత చెందకుండా ఉన్నవాళ్ళు జాగృతిలో ఉన్నట్టు, ఆ జాగృతిలో ఉన్నవారు ఆ విషయాలు గుర్తు చేసుకుంటారు కానీ, వాటితో తాదాప్యత చెందకుండా, ఒక్కటిగా అవ్వకుండా, వాళ్ళల్లో, వాళ్ళ చైతన్యంలో అవన్నీ జ్ఞాపకాలు, ఆ గతం తాలూకా జ్ఞాపకాలు ఒక భాగంగా లేకుండా ఉంటారన్నమాట. ఒకవేళ ఎవరైనా చెప్పవచ్చు, నేను 21 ఏళ్ల ఆ వెర్రి విద్యాభ్యాస సంస్థల్లో గడిపాను అని. ఒక సంగతి మాత్రం ఖచ్చితం. అలా అన్నవాళ్ళు, వాళ్ళిక వెర్రిగా అవ్వలేరు కదా! ఎందుకు? అక్కడ వాళ్ళు ఎరుకలో ఉన్నారు, జాగృతిలో ఉన్నారు. 21 సంవత్సరాలు ఆ వెర్రి విద్యాభ్యాస సంస్థల్లో గడిపాను అని అంటున్నారు. అంటే వాళ్ళింకా వెర్రిగా లేరు. అక్కడ ఫెయిలయింది ఎవరు? ఆ సంస్థ. అక్కడ పని చేయంది ఎవరు? ఆ సంస్థ. కానీ అలా అన్నవారు వెర్రివారు కాదు కాబట్టి, వారు ఆ విధానాన్నంతా వెర్రిదిలాగా చూడగలుగుతున్నారు కదా! సో, ఒక పిచ్చివాడు తాను పిచ్చివాడు అని చూడలేడు. ఒక మతి స్థిరమైన వాడు మాత్రమే ఆ పిచ్చితనాన్ని చూడగలుగుతాడు కదా! సో, పిచ్చిని పిచ్చితనంగా గుర్తించడానికి స్థిరమైన మతి అవసరం. అదే విధంగా ఆ 21 సంవత్సరాల వెర్రి విధానం కూడా విఫలమైంది. అణిచివేయబడ్డ నిబంధనలన్నీ తప్పిపోయాయి. అది వాస్తవంగా గెలుపు పొందలేదు. అది వీళ్ళెంత పాళ్ళల్లో అంటే ఎవరమైనా కూడా మన గతాన్ని ఎంత పాళ్ళల్లో తాదాప్యత పొందుతామో అంత మాత్రమే ఆ గతం గెలుస్తుంది. ఏ క్షణంలోనైనా మనం ఓ పక్కగా దూరంగా తొలగిపోయి ఉండవచ్చు కదా! అప్పుడు ఏమవుతుంది? ఆ గతం అక్కడే ఉంటుంది. మనం దూరంగా ఉంటాం. అది అక్కడ ఉండదు అని ఇక్కడ ఓషో చెప్పటం లేదు. ఆ గతం అక్కడే ఉంటుంది. కానీ అది ఇక మన చైతన్యంలో ఎప్పటికి కూడా ఓ భాగంగా ఉండలేదు. ఎందుకు అంటే మనం దానితో తాదాప్యత చెందటం లేదు. మనం జాగృతిలోకి వచ్చాము. జాగృతిలో ఉంటున్నాము. ఆ గతాన్ని సాక్షిలాగా చూస్తున్నాం అంతే. మనలో అది ఒక భాగం కాదు. ఎప్పుడు? జాగృతిలో ఉన్నప్పుడు. సో, ఇది చైతన్యం యొక్క సుందరత. చైతన్యం దేనిలో నుంచి అయినా చక్కగా బయటికొచ్చేయగలదు. దానికి ఏ అడ్డు, ఆపు లేదు. ఎలాంటి లిమిట్స్ కూడా లేవు. కేవలం ఓ క్షణం క్రితం మనమొక ఇండియన్ అనుకుందాం. ఇక్కడ జాతీయత యొక్క అర్థం లేని తనాన్ని అర్థం చేసుకున్న మరుక్షణం మనమిక ఇండియన్‌గా ఉండం కదా! అంటే ఇక్కడ ఓషో ఏం చెప్పబోతున్నారు అంటే, మనం ఎప్పుడైతే ఎరుకలో జాగృతిలోకి వస్తామో, అంటే ఈ జాతీయత అనేది అర్థం లేనితనం అని అర్థం చేసుకొని, ఒక ఎరుకలోకి ఎప్పుడైతే జాగృతిలోకి వస్తామో, ఇక మనకి మనం ఇండియన్ అన్నా ఒకటే, అమెరికన్ అన్నా ఒకటే, ఇంకా ఏ కంట్రీ వాళ్ళైనా ఒక్కటే అనమాట. సో, ఇక మనం ఆహ్, ఆహ్ జాతీయత అనే దాన్ని ఒక సమస్యగా, ఒక
పాయింట్ లాగా ఎప్పుడు కన్సిడర్ చెయ్యము. దాని గురించి ఆలోచించము. ఇది ఓషో చెప్పేది ఇక్కడ. సో, మనం ఎప్పుడూ కూడా సమస్యతో తాదాప్యత చెందకుండా ఉండాలి. గతంతో కూడా తాదాప్యత చెందకూడదు. మనకి గతం తాలూకు జ్ఞాపకాలు మనకి ఉంటాయి. అవెక్కడికి పోవు. అయితే మనం ప్రస్తుత క్షణంలో ఆ గతం తాలూకా జ్ఞాపకాలొచ్చినప్పుడు వాటితో తాదాప్యత చెందామా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. మనం గతంతో తాదాప్యత చెందితే ప్రస్తుతం క్షణాన్ని మనం ఎంజాయ్ చేయలేము. ఆ గతంతోనే కనెక్షన్‌లో ఉంటాము. సో, మనం గతంతో తాదాప్యత చెందనప్పుడు ఆ గతం అక్కడ ఉంటుంది. మనం ఇక్కడ ఉంటాము. మనలో ఆ గతం ఇంకా ఒక భాగంగా ఉండదు. ఆ గతం అక్కడే ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాము. సో, ఇలా గతంతో తాదాప్యత చెందకుండా గతాన్ని ఒక సాక్షిలాగా చూస్తూ, గమనిస్తూ ఉండటాన్ని మనం చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.